ఏంది అదే అదే చెట్లో శోభనం చేసుకుంటారు. నువ్వు ఎన్నిసార్లు చేసావు? నువ్వు అటువంటి చూస్తావు కాబట్టి నువ్వు ఎట్టు ఉన్నావు. నేను అయ్యేది ఒక 24 గంటలు చూస్తాను కూడా. అదేలే. మరి ఎందుకు అడుగుతున్నా? మీ లవర్ వచ్చిద్దాను. ఏది స్వప్న సుందరి? ఏది ఏది దారిలో ఉందంట, వస్తుందంట ఆటోలో. స్వప్న సుందరేనా మీ లవర్ పేరు? కాదు. చింతకాయ కాదు. మరి ఏది నీ పేరా? పల్లవి. పల్లవి నీ లవర్ పేరు? నీ లవర్ ఉందా? ఎందుకు లేదు? నీ లవర్ నంబర్ నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకు? అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకుంటా. ఫోన్ మాట్లాడతావా లేదంటే మా ఇద్దరి మధ్య లింక్ ఇది మా ఇద్దరి మధ్య పుల్ల పెడతావా? ఇద్దరు ఎవరు వస్తారు? నువ్వు వస్తావా? మీ లవర్ వచ్చిద్దా? ఎవరైతే నీకెందుకు దెంగుతాడు? మీ లవర్ కూడా దెంగిద్దా నన్ను? ఏంది? మీ లవర్ కూడా దెంగిద్దా? మా లవర్ ఎందుకు దెంగిద్ది? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వు? ఎటు నుంచి వచ్చా చెప్పనా? నువ్వు వెళ్తావా లేదంటే వాళ్ళు పిలవమంటావా? చెప్పు ఒకటే మాట. వచ్చి నేను ఏమన్నా కార్తీని అనుకున్నా, వాళ్ళని పిలిస్తే నేను భయపడుతున్నాను అనుకున్నా. వెళ్ళిపో. నువ్వు భయపడట్లేదు ఒకటి పో నువ్వు. మన ఇద్దరం కలిసి మనం సినిమాకి వెళ్దామా? ఏం సినిమాకి వెళ్దాం? ఏం సినిమా కంటే ఏ రొమాన్స్ దేంట్లో ఉంటాయి ఆ సినిమాకి వెళ్దాం. నేను నీతో పాటు సినిమాకి వస్తే నన్ను చూసిన వాళ్ళందరూ ఇదేంద్రా బాబు తేడాతో సినిమాకి వచ్చారనుకుంటారు. అంటే నేను పైకి తేడాన్ని కనిపిస్తున్నా, మన నల్ల బొగ్గలే కనిపిస్తున్నా, వాళ్ళు కూడా అదే అనుకుంటారు. నన్నే అనుకోరు, అంటే గింటే నన్నే అనుకుంటారు, నిన్నే అనుకుంటారు. సరే ఏంది హెయిర్ అంతా షేవింగ్ చేసుకోవా? ఎవరు? నువ్వే. ఇది మగవాళ్ళకి కామన్ అమ్మ. ఇది మొగోడువే నువ్వు. ఇప్పటి నుంచి మొగోడు అనుకున్నా నేను. మొగోడు కాదా? చూపించు కదా మరి. ఏంది మొగోడు అన్నావు. ఏం మాట్లాడుతున్నావు? డబుల్ మీనింగ్ డైలాగ్. నువ్వే మాట్లాడుతున్నావు నాతో. ఫస్ట్ నువ్వే మాట్లాడు. దెంగు నువ్వే. ఎవరు? నా ప్లేస్ దెంగుతా నాది. ఇది ముందు నేను కూర్చున్న తర్వాత నువ్వు వచ్చావు. ఇప్పుడు నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఇది రిజర్వ్డ్ మా లవర్ కోసం అని చెప్పి ఉంచాను నేను. అటు పో నువ్వు. ఇదా మీ లవర్ నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకుంటారా? ఎవరు? నీకెందుకు? మీ లవర్ నువ్వు ఏమైనా చేసుకుంటే వెనక వాళ్ళ నుంచి చూస్తా నేను ఏం చేసుకుంటున్నారా అని. నువ్వు చూడటమే తప్ప చేసేదేం లేదులే. నాకు అప్పుడే అర్థమైంది. నన్ను ఏమైనా చేస్తాం పోనీ. ఎవరు? నన్ను ఏం చేయవా? నిన్ను ఎవడేమన్నా చేస్తాడు నిన్ను. ఇప్పుడు అమ్మాయి లేదు నువ్వు. నేను నాకు దొరద పుట్ట నా తోడ గీక్కపోయి నీ తోడ గీకుతున్నా. చూసుకోలేదు. నీ తోడ దొరద పుడితే నీ తోడ గీక్కు. నా తోడ ఎందుకు గీకుతా? నా తోడకి ఏమన్నా దొరద పడుతుందా ఏంది? ఏంది రికార్డింగ్ చేసి ఎవరికన్నా పంపిస్తున్నావు ఏంది? నాయి అంత సినిమా లేదులే. మరి చేస్తారా? మరి ఎందుకు ఇలా పెట్టుకుంటున్నావు కదా? ఎవరు? సరే ఇప్పుడు